హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సర్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా, మీ బిఎల్ఓలు ఆన్లైన్లో అప్లై చేశారా లేదా అని మీ మొబైల్లో మీరే చెక్ చేసుకునే విధానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ఎవరైనా కానీ డౌట్లు ఉన్నా సరే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకొని మీ డౌట్ను క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం రండి. మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 మినిట్స్లో చూడండి. ఇక్కడ మీరు మీ మొబైల్లోనే బ్రౌజర్ను ఓపెన్ చేయండి. బ్రౌజర్ను ఓపెన్ చేయగానే సెర్చ్ బటన్లో సెర్చ్లో మీరు voter.epic.gov అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లాగిన్ ఓపెన్ అవుతుంది. లాగిన్ కనపడుతుంది అనమాట. ఆ లాగిన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే టాప్లో పైనే ఎలక్షన్ కమిషన్ అని కనిపిస్తుంది చూడండి, ఓటర్ అని పైనే కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి, అంటే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయగానే మీరు సైనప్ కావాలి, లేదంటే లాగిన్ అన్నకండి. మీ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ కావాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా క్యాప్చా కోడ్ ఇస్తారనమాట. ఆ క్యాప్చా కోడ్ను కూడా మీరు ఎంటర్ చేసి ఓపెన్ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుందన్నమాట. మీరు ఆ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి, అంటే ఓకే చేయాలి. ఓకే చేయాలన్నమాట. మీరు ఈ విధంగా మీరు సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఉంది, అయిపోలేదు. స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి. ఇప్పుడు జస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలన్నమాట. చూడండి, క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ కింద రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా, మీరు ఈ రిక్వెస్ట్ ఓటీపీని ఓకే చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. పైన మీ పేరుతోనే ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, మళ్ళీ కింద రిక్వెస్ట్ ఓటీపీ అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని వచ్చింది. చెక్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటారో లాగిన్కు, ఆ మొబైల్ నెంబరే వస్తుంది. అది చూడండి, మీ ఓన్ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అవ్వడం చాలా మంచిది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద చూడండి, వెరిఫై అండ్ లాగిన్ అని ఉంది. వెరిఫై అండ్ లాగిన్, మీరు ఆ వెరిఫై అండ్ లాగిన్ని ఓకే చేయగానే ఓటీపీ నెంబర్ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. దానికి కింద టైం ఇచ్చారు చూడండి, ఆ టైం లోపలనే మీరు ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెరిఫై అండ్ లాగిన్ ఉంది చూడండి, ఆ వెరిఫై అండ్ లాగిన్ని ఓకే చేయండి. వాళ్ళు ఇచ్చిన టైం లోపల చేయాలి. అదో చూడండి, వెరిఫై అండ్ లాగిన్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్. మీ నేమ్, ఏ నేమ్తో అయితే ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్తో పాటు పైన కనిపిస్తుంది. నేను బ్లర్లో పెట్టాను అనమాట. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని ఉంది చూడండి, బ్లూ కలర్లో, ఆ గ్రీన్ కలర్లో. ఆ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ని ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది చూడండి, సెలెక్ట్ స్టేట్. అందులో మీరు ఆంధ్రప్రదేశ్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మీరు ఓకే చేసి ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీరు ఎవరి ఫామ్ సబ్మిట్ అయిందో లేదో అని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళ ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్, ఆ ఎపిక్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఎంటర్ చేసి చెక్ చేసి చూశాను కాబట్టి 2 నెంబర్లు కింద కనిపిస్తున్నాయి, వాటిని బ్లర్లో పెట్టాను. ఒక నెంబర్ని ఎంటర్ చేసి సర్చ్, కింద సర్చ్ బటన్ ఉంది చూడండి గ్రీన్ కలర్లో, సర్చ్ అని. ఆ సర్చ్ బటన్ని మీరు ఓకే చేశారంటే ఆటోమేటిక్గా మీకు మీ ఫామ్ అనేది ఓకే అయ్యిందా లేదా, సబ్మిట్ అయ్యిందా లేదా అని చూపిస్తుంది అన్నమాట. మీరు ఎపిక్ నెంబర్తో లాగిన్ కావాలి. చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. ఈ విధంగా చూపించిందంటే చూడండి, మీరు ఇచ్చినటువంటి ఫాము బిఎల్ఓ గారు సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా వివరాలు కనుక్కోవాలనుకుంటే మీ బిఎల్ఓను కాంటాక్ట్ అవ్వండి అని కింద మెసేజ్ వచ్చింది చూడండి, ఏరో మార్క్ ద్వారా చూపిస్తున్నాను చూడండి. మీరు కనుక ఈ విధంగా మీరు ఇచ్చిన అప్లికేషన్ ఓకే అయ్యిందా లేదా, సబ్మిట్ అయ్యిందా లేదా అని
తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్‌గా ఈ విధంగా తెలుసుకోవచ్చును ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ తెలుసుకునే విధానం. ఇది ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్‌లోనే సర్ అప్లికేషన్ ఫార్మ్ సంబంధించి సబ్మిట్ అయిందా లేదా అని చెక్ చేసుకునే విధానం. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని 10 మందికి తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.